ఈరోజు మనం మునగాకు పొడి తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు: ఒక పెద్ద కప్పు నిండా మునగాకు, ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక చిన్న ఎల్లిగడ్డ, ఒక చిన్న కప్పు నిండా ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజు చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్, 2 స్పూన్ల అవిసె గింజలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, ధనియాలు. అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని ముందుగా పల్లీలు వేయించుకుందాం. తర్వాత కొన్ని నువ్వులు వేసుకొని నువ్వులు వేయించుకుందాం. తర్వాత కడాయి పెట్టుకొని అందులో కొన్ని అవిసె గింజలు, పొయ్యి చిన్నగా పెట్టుకొని ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి. అలాగే మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులోకి ఒక చిన్న కప్పు నిండా ఎండుమిరపకాయలు. ఈ మునగాకు పొడికి ఎండుమిరపకాయలు కానీ ఎల్లిపాయలు కానీ కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. కారం కొంచెం తక్కువనే ఉండాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక ఎల్లిగడ్డ వేసి ఇందులోనే వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ పప్పులు ఇవన్నీ వేయడం వల్ల మునగాకు పొడి ఎంతో టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇవన్నీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో మళ్ళీ మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మునగాకును మాత్రం ఎండలో ఎండబెట్టొద్దు. మనం నీడకే ఎండబెట్టుకొని బాగా ఒక 2 డేస్ ఎండబెట్టుకుంటే బాగా డ్రై అయిపోతుంది. అలాగే ఇట్లా చేయితోటి నలిస్తే పొడిలాగా కావాలి. ఇవన్నీ అయినాక చల్లారినాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా పల్లీలు నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టినాక అందులోకి ఆ పల్లీలు నువ్వులు పట్టిన దాంట్లోనే ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, పప్పులు ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీ పడదాం. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడదాం. తర్వాత అందులోకి కొంచెంగా మనం మునగాకు వేసుకొని మళ్ళీ బరకగా మళ్ళీ మిక్సీ పడదాం. అలా మిక్సీ పట్టుకున్నాక మునగాకు పొడి అంతా అలాగే పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం.